వాళ్ళు తెస్తారులే చేయండి పేపర్లు ఏమో ఓకే అండి స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ చేస్తాం. వర్షాలు గట్టిగా ఉంటాయా? ఇంకా దగ్గర కావాలా? దగ్గర కూర్చున్నా స్ట్రైట్ పట్టుకోలేదు. ఇంకేముందా? పత్రికా సోదరులందరూ ధన్యవాదాలు. మొట్టమొదటిగా రేపటి రోజుని మరి జరుపుకుంటున్న ఉమ్మడి విజయనగరం ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మరి క్రిస్మస్ పండుగ రోజు యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా దయ, కరుణ అందరికీ కూడా దయతో చూడాలి అని చెప్పి ఆయన ఏదైతే చెప్పిన అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఒక సమానత్వంతో యేసు ఏదైతే ప్రబోధించారో దాన్ని అందరికీ అందే విధంగా, ప్రజలందరికీ అందే విధంగా ఆ కార్యక్రమం చేశాం. మరి ఇప్పుడు కూడా అందరూ కూడా యేసుక్రీస్తు దయతో, కరుణా దయతో, సమానత్వంతో అందరూ ముందుండాలని, రేపటి రోజుని అందరూ కూడా పండుగని బాగా జరుపుకోవాలని ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలందరికీ కూడా మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ముఖ్య కారణం ఈ నెల 27వ తారీఖుని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీలో భాగంగా విద్యుత్ ఛార్జీలు రాబోయే ఎన్నికల్లో, రాబోయే కాలంలో మేము అధికారంలోకి వస్తే ₹1 కూడా పెంచమని చెప్పి ఇంకా 6 నెలలు పూర్తి కాకముందే ప్రభుత్వం ఏర్పడి సుమారు 2 దఫాలుగా 15,000 కోట్ల రూపాయలు భారాన్నేసి కేవలం పేద మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నమయ్యే దిశగా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న విధానాలకు నిరసనగా రేపు 27వ తారీఖుని మా పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము జిల్లాలో ఉన్న, ఉమ్మడి జిల్లాలో ఉన్న 9 అసెంబ్లీ నియోజకవర్గాలు, అలాగే విజయనగరం జిల్లాలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకి మరి స్థానికంగా అక్కడున్న విద్యుత్ శాఖ అధికారులకి ఒక మెమరాండం సమర్పిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, ఆ కార్యక్రమంలో రేపు 27వ తారీఖున జరిగే కార్యక్రమంలో మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాయకత్వంలో జరిగే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని, ప్రజల తాలూకా ఇబ్బందుల్ని ప్రభుత్వానికి తెలియజేయాలని, తక్షణమే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, ఆ కార్యక్రమం విజయవంతం కావాలని, ప్రజల తాలూకా మనోభావాలు తెలియజేయాలని వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా దీన్ని
ఈ పెంపుదలని తీవ్రంగా పరిగణిస్తూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ ద్వారా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరినీ కోరుకుంటా ఉన్నాం. అయితే మీ ద్వారా ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం, మీరు ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారు. మీ సూపర్ 6 అన్నారు. సరే, ఆ సూపర్ 6 కదా ఇంతవరకు ఎక్కడా కనపడట్లేదు. మీరు ఎన్నికల్లో అనేక సందర్భాలు అనేక సమావేశాల్లో మీరు ఎన్నికల్లో ఏ రోజు ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాల్లో మీకు సంబంధించిన టీడీపీ మహానాడులో అవనివ్వండి, లేదు ఒక పులివెందుల్లో ఒక కార్యకర్తల టెలికాన్ఫరెన్స్లో అవనివ్వండి, ఒక పెద్దాపూర్లో అవనివ్వండి, ఏదో వైజాగ్లో విజన్ డాక్యుమెంట్ అని చెప్పి రిలీజ్ చేస్తూ మీరు అనేక సందర్భాల్లో చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ఉంది. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే కాలంలో విద్యుత్ ఛార్జీలు పెంచబోను, నేను ఎందుకంటే ఇప్పుడున్న యూనిట్ ధర కంటే ఇంకా తక్కువకి ఇస్తాను అని మీరు అనేక సందర్భాల్లో ఎన్నికల్లో హామీలు ఇచ్చిన మాటలు ఇవన్నీ కూడా మీరు ఇంకా కొద్దిగా 4 అడుగులు ముందుకేస్తే మీరు ఇంకా చాలా మాటలు చెప్పారు. ఎలా చెప్పారంటే వినియోగదారుడే విద్యుత్తుని ఉత్పాదించే దిశగా తీసుకెళ్తాను, ఇంకా అతనే అవసరమైతే ప్రభుత్వమే వినియోగదారుడి నుంచి విద్యుత్తును కొనుగోలు చేసే విధంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేస్తానని చెప్పి మీరు అనేక సందర్భాల్లో చెప్పారు. మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం, మీరు ఎన్నికల్లో చెప్పిన మాటలన్నీ అబద్ధపు హామీలు అనే విషయాన్ని ఒకసారి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఆనాడు ఒకటే మాట చెప్పారు, ₹1 కూడా విద్యుత్ ఛార్జీలు పెంచబోనని. ఈరోజు ఏదైతే ఇస్తున్న విద్యుత్ ఛార్జీ యూనిట్ ధర ఉందో దానికన్నా తక్కువకి ఇస్తానని చెప్పి మీరు చెప్తే, మరి నిన్న మొన్నటి రోజున కొన్నిరాలుగా మీకు తెలుసు సౌర విద్యుత్ని సెకీతో ఒప్పందం చేసుకుంటే ఏదో అనేక రకాలుగా కొన్ని పత్రికల్లో అనేక రకాలైన ఆరోపణలు చేశారు. దానికి మా నాయకుడు వివరణ ఇచ్చారు. సెకీ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ, సెకీతో మేము ఒప్పందం చేసుకున్నాం. ఒప్పందం కూడా మీరు గతంలో విద్యుత్ రేటు ఎంతైతే ఉందో ₹4.85 మీరు యూనిట్ ధర పెడితే ఇవాళ మేము దానికన్నా తక్కువ ధరకే సుమారు ₹2.69కే మేము పెట్టే విధంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి మేము చెప్తే, మీరు ఆ రోజు ఏం చెప్పారు? లేదు మీరు పూర్తిగా దీంట్లో అనేక రకాలైన లావాదేవీలు జరిగిపోయి దీనికి ఏదో అనేక రకాలైన ఆరోపణలు చేశారు. మేము ఒకటే మాట చెప్తున్నాం, మీరు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి ప్రభుత్వానికి ఒక విషయాన్ని చెప్తున్నాం, మీరు ఎన్నికల్లో హామీలు ఇవ్వడం, మీరు ఆ హామీలు అమలుపరచకపోవడం ఇదేమి మీకేం కొత్త కాదు. అయినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మీరు మోసం చేశారు అనేక రకాలుగా. మీకున్న ప్రసార మాధ్యమాల ద్వారా అవనివ్వండి, మీకున్న కొన్ని పత్రికల ద్వారా అవనివ్వండి, మేము అందరికన్నా తక్కువ ఇస్తాం, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా రేట్లు పెంచమని. ఇవాళ విద్యుత్ రంగాన్ని మీరు ఆ రోజు సుమారుగా 2019 నాటికి డిస్కమ్ల నష్టం 29,000 ఉంటే దాన్ని సుమారు మీరు 2019 నాటికి 84,000 కోట్లు తీసుకెళ్ళిన ఘనత మీకున్నదనే విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. అలాగే ఉమ్మడి ప్రభుత్వంలో మీరు విద్యుత్ ఛార్జీలు పెంచితే ఆ రోజు ధర్నా చేస్తే ప్రజల మీద రైతుల మీద కాల్పులు జరిగిన సంఘటన ఇంకా ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోరు. ఆ విషయాన్ని కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు గత ప్రభుత్వంలో మేము అగ్రికల్చర్ పవర్ 9 hours పవర్ నిరంతరం ఇచ్చేవాళ్ళమి, నాణ్యమైన విద్యుత్ ఇచ్చేవాళ్ళమి, ఎక్కడా కూడా పవర్ కట్స్ అనేది లేకుండా 5 సంవత్సరాలు విద్యుత్ని నియంత్రిస్తూ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తాం. అన్నిటికంటే ఒక చాలా దురదృష్టకరమైన విషయం, ఆనాడు మా ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీలు ఇంకా వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, వారు ఇంకా ఆర్థికంగా చిన్నాభిన్నం అవుతున్నారు, వారికి 200 యూనిట్స్ ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో వారందరికీ కూడా ఫ్రీ అని చెప్పి ఆనాడు వారు చెప్పారు. దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. కాలనీస్లో కానీ ఎక్కడెక్కడైతే ఎస్సీ ఎస్టీ కాలనీస్ అన్నింటిలో కూడా 200 యూనిట్లు పైబడి కాల్చిన వారికి ఎస్సీస్కి బిల్ ఇస్తాం తప్పి 200 లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్రీ అని ఇచ్చాం. ఇవాళ మీకు బిల్స్ అన్నీ చూపిస్తూ ఉన్నాం.
మేము పర్యటనలు చేస్తాం, క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తాం, అన్ని కాలనీస్కి వెళ్తాం. వైఎస్ఆర్సీపీ మా నాయకుడు ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరిని కలుస్తాం. ఈరోజు మీరు బిల్స్ ఇస్తూ ఉంటే కంప్లీట్గా ఏవైతే మీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఆ పాత ఏరియర్స్ ఏవైతే ఉన్నాయో మీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అవన్నీ కూడా క్యుములేట్ చేస్తూ ఇవాళ మీరు బిల్స్ అన్నీ కూడా సుమారు 6,000 7,000 రూపాయలు కూడా వాళ్ళు 80 యూనిట్లు 90 యూనిట్లు కాలిస్తే వారు కన్జ్యూమ్ చేస్తే మీరు ఈరోజు చూస్తూ ఉంటే సుమారుగా ప్రతి ఒక్కరికి ఎస్టీస్లో మేము అన్ని కాలనీస్ నుంచి కూడా వెరిఫై చేసుకుంటున్నాం, ప్రతి ప్రాంతం నుంచి కూడా. ఇవాళ ఎగ్జాంపుల్గా మెంటాడ్ మండలం లోతుగడ్డ పంచాయతీలో కొండపతి గ్రామంలో మొత్తం ఆ గ్రామంలో అందరూ కూడా ట్రైబల్స్ గిరిజనులు ఉన్నారు. పోనేమో ఒకరికి వచ్చిందేమో ఇద్దరికి వచ్చిందేమో ర్యాండమ్గా వచ్చిందేమో అని వెరిఫై చేసాం, ఇంకొకసారి డీటెయిల్గా క్రాస్ చెక్ చేసాం. మీ పత్రికా సోదరులందరికీ చెప్తా ఉన్నాం, మీరు క్షేత్రస్థాయి పర్యటనకి వెళ్ళొచ్చు. ఇవాళ ప్రతి హౌస్కి మినిమం 3,000 to 6,000. మీకు ఎగ్జాంపుల్గా విలేజ్ చెప్తున్నాను. ఇవాళ అన్ని కాలనీస్లో కూడా మేము వెరిఫై చేస్తూ ఉన్నాం, క్షేత్రస్థాయిలో వెళ్తాం, చెప్తాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ దోపిడీ కార్యక్రమాన్ని ఏ రకంగా మీరు ఎస్సీ ఎస్టీలు వంచిస్తున్నారో, ఏ రకంగా మధ్యతరగతి కుటుంబాలు పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నా ఉన్నారో అవన్నీ కూడా మేము తప్పకుండా ప్రజల ముందు తీసుకెళ్తామని, మరి ఈ కార్యక్రమాన్ని 27వ తారీఖున విజయవంతం చేయడానికి ఈరోజు పోస్టర్ లాంచింగ్ చేస్తూ ఉన్నాం. 27వ తారీఖుని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మరి విద్యుత్ అధికారులకి మెమరాండం సమర్పిస్తామని, మరి తప్పకుండా ఈ ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి కూటమి ప్రభుత్వం దాన్ని రోల్ బ్యాక్ చేయాలని, మీరు ఓ పక్క నుంచి రేట్లు పెంచుతా వెళ్ళిపోతూ ఉన్నారు. మేము గతంలో చెప్పాం, మీరు ఆనాడు బాదుడే కార్యక్రమం 2014-19 సంవత్సరంలో చేశారు. అయినప్పుడు కూడా ప్రజలను మభ్యపెట్టి మీరు అనేక రకాలైన హామీలు ఇచ్చి మీరు ప్రభుత్వంలోకి వచ్చారు. ఇవాళ మళ్ళీ మొదలుపెట్టారు. ఓ పక్క నుంచి విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ఉన్నారు, ఓ పక్క నుంచి మరి సామాన్య ప్రజల కాయగూరల రేట్లు ఏ రకంగా ఉన్నాయో నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, నిత్యావసర వస్తువులు ఓ పక్క నుంచి, దాని మీద కూడా మేము త్వరలోనే స్పందిస్తాం. ఇవాళ మళ్ళీ యూజర్ ఛార్జెస్ మీరు చూసా ఉంటారు, ఈ మధ్యకాలంలో యూజర్ ఛార్జెస్ వేయాలని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశారు. మళ్ళీ దాన్ని వికసిత ఆంధ్ర అని చెప్పి ఓ పేరు పెట్టి మళ్ళీ ఆ పేరు మీద యూజర్ ఛార్జెస్. మీరు పట్టణ ప్రజలపై ఎక్కడైతే సిటీస్ ఉన్నాయో అర్బన్ ఏరియాస్ ఉన్నాయో అర్బన్ ఏరియాస్ అన్నిటి కూడా మళ్ళీ మేము శానిటేషన్ చేస్తాము, లేదు మేము క్లోరినేషన్ చేస్తాము, లేదు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మెయింటెనెన్స్ చేస్తాము, ఆ మెయింటెనెన్స్ కోసం అని చెప్పి మళ్ళీ మీరు యూజర్ ఛార్జీలు వేసే పరిస్థితి మళ్ళీ మీరు స్టార్ట్ చేశారు. అంటే మీరు మళ్ళీ ఏదైతే గతంలో ఈ ప్రభుత్వం ద్వారా మీరు ఇచ్చిన హామీల ద్వారా కనీసం ఆర్థికంగా ఇప్పటికే చిన్నాభిన్నం అయిపోయారు. ఇప్పటికే ప్రజలకు అమ్మఒడి లేక విద్యకి పేదవాళ్ళు దూరమయ్యే పరిస్థితి, మహిళలను ఆర్థికంగా మీరు పెంచుతామని చెప్పి మహిళకి ఏదో స్త్రీ శక్తి అని చెప్పి ఏదో పేరు పెట్టారు, ఆ కార్యక్రమం కనపడలే. ఇవాళ మీరు ఇచ్చిన హామీలన్నీ పక్కకు పోయాయి. రైతులకి ఇవాళ రైతాంగం పరిస్థితి ఎంత ఘోరాతి ఘోరంగా ఉందంటే చెప్పాల్సిన అవసరం లేదు. రైతులకు మేము గత ప్రభుత్వాల్లో రైతులకు పెట్టుబడి రుణం ఇచ్చేవాళ్ళు, రైతు భరోసా ఇచ్చేవాళ్ళు. ఇవాళ మీరు రైతు దానికి ఏదో పేరు కూడా పెట్టారు, మీరు అన్నదాత సుఖీభావ్ అనేది పెట్టారు, ఆ పేరు మాత్రమే కనబడుతుంది తప్పించి ఎక్కడ అన్నదాత ఎక్కడ సుఖీభావ్ సుఖంగా ఉన్న పరిస్థితులు లేవు. ఈరోజు గతంలో ఒక వారం రోజుల క్రితం అకాల వర్షాలు వచ్చాయి. సుమారుగా రైతులు పంట చేతికి వస్తున్న పంట సుమారుగా ఒక 50% రైతులైతే ఇప్పటికే ధాన్యం నీటిలో తడిచి కనపడతా ఉంది. మరలా ఈరోజు మొదలుపెట్టుకొని మరలా ఇంకొకసారి అకాలమైన వర్షాలు, ఇప్పటికే మొక్కజొన్న పంట పూర్తిగా నష్టపోయారు రైతులు, పూర్తిగా మన వర్షాల వల్ల పూర్తిగా నష్టపోయింది. అలాగే అపరాలు ఏవైతే వేరుశెనగ కానీ లేదు కందులు కానీ మినుములు కానీ ఏవైతే పెసలు కానీ ఈ పంటలన్నీ పూర్తిగా నీటి ముడిగి పూర్తిగా పాడే పరిస్థితి. ఇవాళ రైతాంగం అంతా రైతులంతా కూడా అలోరామా అని చెప్పి తెలుపుకునే పరిస్థితి. గత ప్రభుత్వంలో మేము ఫ్రీ ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళం. ఏ రైతైనా తన పంట కానీ వేస్తే ఆ పంటను మేము ఈ క్రాప్ చేస్తే ప్రభుత్వమే ఆ నష్టాన్ని భరించే పరిస్థితి ఇన్సూరెన్స్ చేసేవాళ్ళు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. మీరు రాగానే మీ ప్రభుత్వం రాగానే ఇన్సూరెన్స్ తీసేశారు. ఇవాళ రైతులు ఇన్సూరెన్స్ కట్టుకోలేదు. ఇవాళ రైతాంగం అంతా కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు.
ఇవాళ చేతికొచ్చిన పంట రేపు సంక్రాంతి పండగ ఏ రకంగా జరుగుతుందో, ఎవరు ఎలా జరుపుకుంటారో మీ పత్రికా దృక్పథం ద్వారా ఒకసారి క్షేత్రస్థాయి పరిశీలన జరపండి. వాళ్ళు రైతులు ఏ రకమైన ఇబ్బందుల్లో ఉన్నారు, వారు ఆదుకునే నాదుడు లేడు. కనీసం మేము ప్రభుత్వం నుంచి కానీ, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కానీ, లేదా వ్యవసాయ శాఖ మంత్రి గారి దగ్గర నుంచి కానీ ఎక్కడా కూడా దీని మీద ఒక రకమైన రైతులను ఆదుకుంటామన్న మాట లేదు. లేదు తడిసిపోయిన ధాన్యాన్ని కొంటామన్న మాట ఎక్కడి నుంచి కనబడతలేదు. లేదు మీ పంటలు పోయాయి, అధికారులు వెళ్ళి క్షేత్రస్థాయిలో పర్యటన జరిపి మీ ప్రభుత్వాన్ని నివేదించే కార్యక్రమం జరగలేదు, గాలికి వదిలేశారు. ఇది ఇవాళ ఈ జిల్లాల పరిస్థితి. ఓ మాట చెప్పారు మీరు, మేము వచ్చి రైతులకు ధాన్యాన్ని వేస్తున్నాము, వేసిన ధాన్యాన్ని ఇమ్మీడియట్గా 48 గంటల్లోపు ఇస్తున్నాను. చాలా సంతోషం. మేము చెప్పాం, మీరు సుమారుగా ఇవాళ నాకు తెలిసి 1,75,000 నుంచి సుమారు 2 లక్షల లోపు ధాన్యం ఏదో ప్రొక్యూర్మెంట్ చేశారు. ప్రొక్యూర్మెంట్ చేస్తే మీరు వచ్చి రైతులకి ధాన్యం ఇచ్చారు. ఇవాళ ప్రభుత్వం డిమాండ్ 3,50,000. 3,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మీరు ప్రొక్యూర్మెంట్కి మీరు డిమాండ్ రీచ్ చేశారు, అధికారులు నివేదించారు. స్థానిక అవసరాలు, వాళ్ళ సొంత అవసరాలు పోగా 3,50,000 వాళ్ళ ధాన్యం పరిస్థితి ఏంటి? ఇవాళ 48 మీరు వచ్చి 48 గంటల్లోపు అన్నారు. మొట్టమొదటిగా నేను చాలామంది అడిగితే లేదు 24 గంటల్లోపే కూడా పడుతున్నాయని చెప్పారు. ఇవాళ పరిస్థితి మీరు వెరిఫై చేయండి. సుమారుగా 4 రోజులు 5 రోజులు కూడా అయిపోయింది. ఇవాళ ఎక్కడ బిల్స్ పడే పరిస్థితి లేదు. అయినప్పుడు కూడా దాన్ని మేమేమి రాజకీయంగా మాట్లాడదలుచుకోలేదు. మేము ఇవాళ చెప్తుంది ఏంటంటే, ఇవాళ 3,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ ప్రభుత్వం మనం కొనాలని రైతుల దగ్గర సేకరించాలని ఆలోచన చేస్తే ఇవాళ అప్పటికే 2 లక్షలు అయింది. ఇవాళ పంట అంతా పోయింది, ధాన్యం తడిసిపోయింది, కుప్పలన్నీ తడిసిపోయాయి, గాలి దెబ్బలన్నీ కూడా ఓపెన్ చేసి ఏమవుతాయో తెలీదు. కానీ ఎక్కడ రైతులకు భరోసా లేదు. అంటే మీ ద్వారా ఇవాళ నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ ధాన్యాన్ని మీరు ఎంతో కొంత అమ్మేసుకోండి, దళారులకి ఏదో ఒక రకంగా పంపించుకోండి, ఇంక ఈ ప్రభుత్వం మీ పక్క చూడదు అనే విధానం ఇవాళ ప్రభుత్వంలో ఆందోళన కలుగుతూ ఉంది. మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇవాళ రైతాంగాన్ని ఆదుకోవాలి. రైతులు జరిగిన నష్టపరిహారాన్ని ప్రతి ఎకరాకు కూడా జరిగిన నష్టపరిహారం రైతులకు అందించాలి. ఇవాళ తక్షణమే మీరు ఏదైతే చెప్పిన సూపర్ 6 హామీల్లో భాగంగా ముఖ్యంగా రైతాంగానికి రైతు పెట్టుబడి కింద ఎప్పుడు మేము ఇచ్చే రైతు భరోసాని తక్షణమే అమలుపరిచి ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓ పక్క ఛార్జీలు పెంచుతున్నట్టు విరుస్తూ ఉన్నారు, ఓ పక్క రైతాంగాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం రైతులను ఆదుకునే పరిస్థితి లేదు. మహిళలు ఆర్థికంగా నిలబడాలని చెప్పి ఆనాడు మేము మహిళల కోసం సుమారు 75,000 రూపాయలతో ఆ రోజు మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేస్తే ఇవాళ మీరు ఏ కార్యక్రమాలు కూడా లేవు. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైతే రేపు 27వ తారీఖుని వైఎస్ఆర్సీపీ తలపెట్టిన కార్యక్రమం ద్వారా ఇప్పటికైనా ప్రభుత్వం పెంచిన ఛార్జీలు తగ్గించాలని, సుమారు ₹2 భారం కాదు 15,000 కోట్ల రూపాయల భారాన్ని మీరు మోపారు. ఈ మోపిన భారాన్ని తక్షణమే తగ్గించాలని చెప్పి ఏదైతే మా నాయకుడు డిమాండ్ చేస్తున్నాడో తదకు అనుగుణంగా రేపు అందరం కూడా ప్రజలందరం కూడా మమేకమై ప్రజలందరినీ కూడా కలుపుకొని రేపు మేము విద్యుత్ అధికారులకి మెమరాండం సమర్పిస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఖచ్చితంగా రోల్ బ్యాక్ చేయాలని చెప్పి పెంచిన విద్యుత్ ఛార్జీలు డిమాండ్ చేస్తూ, మరి ఏదైతే మీరు బాదుడే కార్యక్రమాన్ని మరి తక్షణమే దాన్ని ఆపాలని, ఏదైతే యూజర్ ఛార్జీలు మీరు పెంచిన విషయాన్ని ప్రజలకి అవేర్నెస్ తీసుకొస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఏదైతే జరిగిన పంట నష్టాన్ని ఇమ్మీడియట్గా అధికారులు స్పందించి, ప్రజాప్రతినిధులు స్పందించి, జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా స్పందించి తక్షణమే రైతులను ఆదుకోవాలని చెప్పి, లేదు రైతులను ఆదుకోకపోతే రైతుల పక్షాన తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.